కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ జానకి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. బడియేడు పిల్లలను బడికి పంపించాలని ఆమె పిలుపునిచ్చారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ జానకి పిలుపునిచ్చారు. కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ బడియేడు పిల్లలను బడిలో చేర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సరి అయిన అవకాశాలు అక్కడ లేవు ఇంగ్లీష్లో చదువుకోవడానికి. దానికంటే మంచి అవకాశాలు దగ్గరే దొరుకుతుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో. కొంత ఖర్చు అయినా ఇప్పుడు తల్లిదండ్రులకి ఎక్కువ అవగాహన కూడా ఉంది. పిల్లల్ని ఎలా అయినా కష్టపడైనా చదివించాలి ఇంగ్లీష్ మీడియంలో, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో దానివల్ల చాలా వరకు చాలా స్కూల్స్లో స్ట్రెంగ్త్ తగ్గిపోయి పిల్లల కంటే టీచర్ సంఖ్య ఎక్కువ ఉంది. సో కొద్దిగా రేషనలైజేషన్ కూడా జరుగుతుంది. ఎక్కడ టీచర్ ఎక్కువ ఉన్నారు చూసుకొని వేరే చోట్లు పంపడం అట్లాంటివి. జిల్లా మొత్తం అన్ని స్కూల్స్లో తగ్గుతా వస్తుంటే ఈ ఒక్క స్కూల్లోనే మనకు పెరుగుతుందంటే దానికి సార్ ఒక ఆలోచన. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ఎల్సీ చైర్మన్ కృష్ణయ్య, డీఈఓ ఆంజనేయులు, జెడ్పీటీసీ శ్రీధర్ రెడ్డి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె లైబ్రరీని ప్రారంభించారు. నెల్లూరులోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేసేందుకు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన బాల కార్మికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంక్షేమ వసతి గృహానికి తరలించారు. నెల్లూరుకు బాల కార్మికులను తరలిస్తున్నారన్న సమాచారంతో సిడబ్ల్యూసి, ఐసీడీఎస్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు రైల్వే స్టేషన్లో నిఘా ఉంచారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో వచ్చిన 7 మంది బాల కార్మికులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భీమవరం నుంచి వారు నెల్లూరులోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేసేందుకు వచ్చినట్లు చెప్పారు. బాల కార్మికులను నగరంలోని కార్మిక సంక్షేమ భవన్కు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్ డీసీ శ్రీనివాస్, ఐసీడీఎస్ పీఓ సురేష్, సిడబ్ల్యూసి సభ్యులు జయరాజ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వీళ్ళందరూ కూడా చెప్పిన దాని ప్రకారం వాళ్ళందరూ మాకు 15 సంవత్సరాలు చెప్తున్నారు. మేము భీమవరంలో పనిచేసి వచ్చాము. ఇక్కడ మాకు పని కోసం అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక్కడ ఏదో ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక హ్యాచరీలో పని కోసం అని చెప్పేసి మమ్మల్ని పిలిపించారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పూర్తి సమాచారం కోసం ముందైతే అతను ఎవరైతే పట్టుకుని వచ్చారో అతన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం మనం కార్మిక శాఖ నుంచి అటు సిడబ్ల్యూసీ నుంచి కూడా మేము పూర్తిగా చేస్తాము. మానసిక, శారీరక ప్రశాంతత కోసం యోగాను తప్పనిసరిగా చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. జిల్లా అధికార యంత్రాంగం నెల్లూరు ఏసీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టింది. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ జానకి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా యోగా గురువులు యోగా చేయడం వలన కలిగే లాభాలను, ప్రాముఖ్యతను కూలంకుషంగా వివరించారు. అనంతరం కలెక్టర్ జానకి మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని సూచించారు. పరిపూర్ణ ఆరోగ్యం కోసం యోగా సాధన అవసరమని తెలిపారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ జీవన శైలిలో మార్పులు తీసుకురావడం కోసం యోగా తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని, వ్యాధులను దూరం చేసుకోవచ్చని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రక్రియ మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ప్రపంచ దేశాలు భారత్ సంప్రదాయాలను గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. నెల్లూరు నగర్ మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ యోగా ప్రక్రియ మతానికి చెందినది కాదని, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ సాధన చేయాల్సిన వ్యాయామమని తెలిపారు. దేశ సంస్కృతిలో యోగా కూడా అంతర్భాగమని పేర్కొన్నారు.
నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు యోగా దినోత్సవం జరుపుకోవడం శుభ పరిణామమన్నారు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీదని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలిగించే ఏకైక సాధనం యోగా అని చెప్పారు. వైద్య రంగానికి వీలు కాని అనేక రకాల వ్యాధులను యోగా ద్వారా సులువుగా నివారించవచ్చని ఎన్నో పరిశోధనలో ఇది తేలిందన్నారు. బహుళ ప్రయోజనాలు ఉన్న యోగా ప్రక్రియ ప్రతి ఒక్కరి జీవనంలో భాగం కావాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు యోగా సాధన చేశారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా ప్రముఖులందరూ ఆసనాలు వేశారు. 3 రకాల ఆసనాలతో పాటు ధ్యాన, శ్వాస సంబంధిత ఆసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, ఆయుష్ విభాగం వైద్యులు, యోగా గురువులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగా ప్రదర్శన ఆకట్టుకుంది. పలువురు యోగా నిపుణులు, విద్యార్థులు ఆసనాలతో అలరించారు. నెల్లూరు ఏసీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండోర్ స్టేడియంలో పలువురు యోగా కళాకారులచే నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. భక్తవత్సల్ నగర్కి చెందిన ముప్పిరాల లక్ష్మీ నరసింహశాస్త్రి, విజయ్ కుమార్ రెడ్డి శిష్యులు వివిధ రకాల యోగా భంగిమలతో ఆకట్టుకున్నారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సాగిన ఈ ప్రదర్శన పలువురి ప్రశంసలు అందుకుంది. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ జానకి, మేయర్ అబ్దుల్ అజీజ్ యోగా కళాకారులను అభినందించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.